శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే 1వ స్థానంలో రాహు శని, 6వ స్థానంలో గురుడు, 7వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రవి శుక్రుడు, అట్లానే 10వ స్థానంలో కుజుడు బుధుడు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం మూలాన వీళ్ళకి కొన్ని అపాయాలు, ధన నష్టం, పెద్దలతో విభేదాలు ఇలాంటివి ఉండవచ్చండి. సో ధ్యానం భక్తి ద్వారా శాంతిని కోరుకొని శాంతిని పొంది వీళ్ళు వీటన్నిటిని దాటే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఒక రకంగా వీళ్ళు ఇలాంటివి పొందాలంటే ఓం నమో భగవతే రుద్రాయ అని శివుణ్ణి, అట్లనే ఓం దుమ్ దుర్గాయ నమః అని ఆ దుర్గామాతని కనుక రోజు కనుక వీళ్ళు 108 సార్లు కనుక జపం చేసినట్లయితే కొంచెం మంచి ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి.